హాయ్ ఫ్రెండ్స్, బోస్ గారి ఇంద్రజాలం 333 ఎక్స్ప్లెనేషన్ ఆర్ ట్యుటోరియల్. ఈ మ్యాజిక్ చేయడానికి మనకు 21 కార్డ్స్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 and 21 మీ ఇష్టం. ఆల్ ఆర్ డిఫరెంట్ కార్డ్స్ తీసుకోండి. మనం ఇలా ప్రేక్షకులకు ఇలా చూపించేటప్పుడు మనసులో ఒక కార్డు అనుకోండి, మనసులో ఊహించుకోండి అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి. అది మామూలుగా సెట్లో ఉంటుంది. ఇది సెట్లో ఉంటుంది, ఫ్రంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, సెట్లో ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము, 3 సెట్లుగా వేస్తున్నాం బాబు, నీ సెలెక్టెడ్ కార్డు ఎక్కడుందో చెప్పమంటున్నాం. అతను సెలెక్టెడ్ కార్డు ఇక్కడ వచ్చేసింది. ఇలా 21 కార్డ్స్ని 3 సెట్లుగా మనం ఇలా పంచాలి. ఎక్కడుంది సెలెక్టెడ్ కార్డు? ఇక్కడ ఉంది. దేంట్లో అయితే, ఏ సెట్లో అయితే అతని సెలెక్టెడ్ కార్డు ఉందో దాన్ని సెంటర్కి వచ్చేలా, అంటే మధ్యలో వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి 3 సెట్లుగా ఈ మొత్తం పేకల్ని పంచాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఫస్ట్లోకి వచ్చింది. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ మధ్యలో వచ్చేలా పెట్టుకోవాలి. మళ్ళీ ఫైనల్గా 3వసారి చేయాలి. ఇక్కడ మళ్ళీ కూడా ఫస్ట్లోనే వచ్చింది ఇది, ఈ కార్డు. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని మళ్ళీ మధ్యలో వచ్చేలాగా అతను అడుగుతాం. మధ్యలో ఉందని చెప్తాడు, ఇక్కడ ఫస్ట్లో ఉందని చెప్తాడు, అది మనం మళ్ళీ మధ్యలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మన వైపు చూస్తూ ఫస్ట్ నుంచి 11వ కార్డు అతని కార్డుగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. దిస్ ఈజ్ 11. మనము దీన్ని అలా మూసి పెడతాం. తర్వాత ప్రేక్షకుడికి ఇదే నీ సెలెక్టెడ్ కార్డుని మనము ఇలా చూపిస్తాం. ఇలా 3 సార్లు పంచి అతని సెలెక్టెడ్ కార్డు మధ్యలో ఉండేలా చూసుకొని ఫైనల్గా 3 టైమ్స్ అయిపోగానే 11th కార్డ్ స్పెక్టేటర్ కార్డుగా వస్తుంది. ఇది మన బోస్ గారి తెలియజేసినటువంటి 3 రేఖ ముక్కల మ్యాజిక్. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ.